మెదక్ జిల్లా చేగుంట ప్రాథమిక సహకార సంఘ నూతన అధ్యక్షుడిగా అయితే రఘురాములు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన కార్యవర్గాన్ని సొసైటీ సీఈఓ సందీప్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, 990 మంది సభ్యులుగా ఉండగా 2,39,00,000 రుణాలు అందించడం జరిగిందని, నూతన సొసైటీ భవన నిర్మాణానికి కృషి చేస్తానని, రైతులకు ఎరువులు విత్తనాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మేనేజర్ శశికాంత్ రెడ్డితో పాటు ఫీల్డ్ ఆఫీసర్ శ్రీమాన్, సొసైటీ సీఈఓ సందీప్, డైరెక్టర్లు సిద్దిరాములు, కుమార్, రమేష్, రాములు, నరసమ్మ, బలరాం, సొసైటీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. संदीप कुर्सी बैठे राहुल आएगा लो आदेश कर ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు మా ఆర్ఓ డైరెక్టర్లతో కలిపి నేను సొసైటీ చైర్మన్గా ఛార్జ్ తీసుకుంటున్నాను. ఛార్జ్ తీసుకోవడం సంతోషంగా ఉంది. అదేవిధంగా సొసైటీ అభివృద్ధి కోసం మాకు ఇచ్చిన గడువులో కృషి చేసి అభివృద్ధి పరుస్తామని తెలియజేస్తూ, మా సొసైటీ ద్వారా అంటే కోఆపరేటివ్ బ్యాంకులో ఇప్పటి వరకు 2,39,00,000 టర్నోవర్ లోన్లు ఇవ్వడం జరిగింది. అందులో 239 మంది క్రాప్ లోన్స్, 13 మంది ఎల్టీ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కమర్షియల్ లోన్స్ మరియు క్రాప్ లోన్స్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముందు చేగుంట సొసైటీ ద్వారా ఫర్టిలైజర్ కానీ, విత్తనాలు కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ అన్నీ ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉండి రైతులకు మంచి సేవలు అందించి మంచి పేరు తీసుకొస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.